హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉండే రాగి దోశ చేసుకుందాం. రాగి పిండి, బియ్యం పిండి, రవ్వతో పాటు క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి చాలా ఈజీగా ఈ దోశను తయారు చేశాను. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ దోశ, ఈ రాగి దోశ బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ అయినా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఇదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి, వరిపిండి అండి. ఇదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, అది వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వీటిని కూడా ఈ రవ్వలో వేసేసుకోవాలి. చూడండి, ఇలా కొత్తిమీర, క్యారెట్, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇంకా వాటర్ సరిపోలేదండి, లూజ్గా చేసుకోవాలి, చాలా లూజ్గా చేసుకోవాలండి. వాటర్ ఇంకా పోసుకోవాలి. చూడండి, నేను చేసే విధంగా చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో క్యారెట్, ఆనియన్స్ వేసాం కదా, ఇలా చేతితో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చేతితో కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. స్వీట్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి, చట్నీస్ ఉన్నాయండి. చూడండి, ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు పక్కకి ఇప్పుడు స్టవ్ పైన దోశ పిల్లం పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి గ్లాస్ తీసుకొని చక్కగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడి పెనం పైన ఇలా దోశ వేసుకోవాలి. పైనుంచి ఇలా వేసుకోవాలండి సన్నగా. చూడండి, చాలా బాగా వస్తుందండి. ఇలా చేశారంటే లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా రుచిగా అంటే ఉంటుందండి ఈ దోశ. ఒక్కసారి ట్రై చేయండి. పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచిగా ఈ దోశను కాల్చుకోవాలి రెండు వైపులా. చూడండి, మంచిగా కాలింది. ఇప్పుడు ఈ దోశని ఇలా తిప్పేసుకోవాలండి. చూడండి, చాలా మంచిగా కాలిపోయింది కదా దోశ. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఈ దోశని. ఇప్పుడు ఇదే విధంగా దోశలు ఇలానే వేసుకోవాలండి. ఈ విధంగా అన్ని దోశలు వేసుకోవాలి. చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చిందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంత రుచిగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. ఇలా ప్లేట్లో వేసుకోవాలండి. చట్నీ ఉంటే చట్నీ, లేకపోతే కర్రీస్ ఉన్నా కూడా బాగుంటుంది. కర్రీస్తో కూడా తినొచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రాగి దోశ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. మళ్ళీ మరొక రెసిపీతో వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.